సునాదస్వరము జూన్ 27. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. మరి ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగుతుంది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంకు వస్తారని బయలుపరుస్తున్నాడు. మరి ఎంతోమంది పిల్లలు మరి తల్లిదండ్రులకు కుటుంబమునకు దూరంగా జీవిస్తున్నారు. చదువులని, ఉద్యోగాలని, వ్యాపారమని, వివాహాలు జరిగి దూరంగా ఉంటున్నారు. మరి కొందరు దేవుని సన్నిధికి దూరంగా లోకంలో ఉన్న పిల్లలు ఉన్నారు. అయితే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్తున్నాడు, నీకు మేలు కలుగుతుంది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంనకు వస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే చెప్పాడు, కన్నీళ్లు విడిచుట మానండి, నీ క్రియలు సఫలమై జనులు శత్రు దేశం నుండి తిరిగి వస్తారని బయలుపరుస్తున్నాడు. మరి కొంతమంది వ్యసనాల్లో, బంధకాల్లో పట్టబడి మరి దేవుని సన్నిధికి దూరమై శత్రువు చేతికి అప్పగింపబడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు, మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన కన్నీరు ఆయన చూశాడు. అందుకే ఆయన ప్రతి ఒక్కరికి విడుదలిచ్చి తిరిగి స్వదేశానికి నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు దగ్గరికి ఎంతోమంది తల్లులు, తండ్రులు వచ్చారు. వారి పిల్లల కొరకు వేడుకున్నారు. మరి కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె కొరకు వేడుకున్నప్పుడు మరి కుమార్తె విడుదల పొందుకుంది. మరి ఒకసారి ఒక అధికారి వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లేపి మరి తల్లిదండ్రులకు తిరిగి చేర్చాడు. అదేవిధంగా ఎంతోమంది తల్లులు, తండ్రులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల కొరకు కన్నీరు కార్చి వేడుకున్నప్పుడు వాళ్ళందరికీ స్వస్థత, విడుదల కలగచేసిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు. ఆయన మన పిల్లల్ని తిరిగి స్వదేశానికి చేరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎవరు పిల్లలైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి చేర్చబడతారు. ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరించి వారందరినీ దీవిస్తాడు. ఎవరైతే వ్యసనాలు, బంధకాలు ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించి మరి అన్ని విషయాలు దీవించే దేవుడు. మరి చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, పిల్లలు చేసే ఏ పనైనా ప్రభు దీవించి ఆశీర్వదించి మేలు కలగచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మాకు కలగచేస్తున్న మేలు కొరకే స్తోత్రం తండ్రి. ప్రత్యేకంగా పిల్లలందరినీ స్వదేశంలోకి చేర్చి వారందరూ మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించలాగున ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.